ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు. వారి భద్రత కోసమే ద్విచక్ర వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగానే కడప జిల్లా సుండిపల్లి పోలీస్ స్టేషన్కు ద్విచక్ర వాహనాన్ని ఎస్ఐ భక్తవత్సల ఆధ్వర్యంలో అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ఈ వాహనాలను ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది, ఎస్ఐ బ్రహ్మం సిబ్బంది ఉన్నారు. గౌరవనీయులైన మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మహిళల భద్రత కోసము అనేక వెహికల్స్ అక్కడి నుంచి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి అక్కడి నుంచి మన కడప ఎస్పీ గారు పంపించారు. అక్కడి నుంచి మన స్టేషన్కు ఒక 3 రోజుల క్రితము ఈ దిశ వెహికల్ వచ్చింది. ఇది ఓన్లీ మహిళా ప్రొటెక్షన్ నిమిత్తం మాత్రమే ఈ వెహికల్ వాడతాము. మహిళలకు ఎక్కడైనా సమస్య ఉన్నా, అదేవిధంగా మహిళా పోలీసులతో ఇది పెట్రోలింగ్ చేయడానికి కాలేజీల దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ ఎటువంటి యూటీజింగ్ జరగకుండా మహిళలకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, అదేవిధంగా ఎవరైనా రాత్రుల్లో ఇబ్బంది పడే లేడీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళు విలేజ్ పోల్సి వస్తున్నప్పుడు వాళ్ళు డ్రాప్ చేయడానికి కానీ ఈ వాహనాన్ని వాడుకోవడానికి మన ఎస్పీ గారు మాకు పంపించారు. మన సుండిపల్లికి ఒక యాక్టివా వెహికల్ వచ్చింది. దీనికి సైరన్, స్పెషల్గా సైరన్ ఉన్నాయి, సపరేట్ లైట్స్ ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి.